ఇక కావలి నియోజకవర్గం వైఎస్‌సీ పార్టీకి చెందిన రామిరెడ్డి ప్రతాపరావు గారు గెలుస్తారుంది. ఇక ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ గారు గెలుస్తారుంది. ఇక కొవ్వూరులో వైఎస్‌సీ పార్టీకి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక నెల్లూరు సిటీలో చూస్తే వైఎస్‌సీ పార్టీకి చెందిన ఖాలిద్ అహ్మద్ గారు గెలుస్తారుంది. ఇక నెల్లూరు రూరల్‌లో చూస్తే వైఎస్‌సీ పార్టీకి చెందిన ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక సర్వేపల్లిలో చూస్తే వైఎస్‌సీపీ పార్టీకి చెందిన గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక గూడూరు ఎస్సీ రిజర్వ్‌లో తిరుపతి డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీకి చెందిన మెరిగ మురళీధర్ గారు గెలుస్తారుంది. ఇక సూళ్లూరుపేటలో ఎస్సీ రిజర్వ్ కేటగిరీలో చూస్తే మనం తిరుపతి డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీకి చెందిన కె. సంజయ్ గారు గెలుస్తారుంది. ఇక వెంకటగిరిలో చూస్తే వైఎస్‌సీ పార్టీకి చెందినటువంటి నీడుమల్లి రామ్ గారు గెలుస్తారుంది. ఇక ఉదయగిరిలో చూస్తే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వైఎస్‌సీపీ పార్టీకి చెందిన ఎం. రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక బద్వేలులో చూస్తే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీకి చెందిన దాసరి సుధా గారు గెలుస్తారుంది. ఇక రాజంపేట నియోజకవర్గంలో 125 నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గంలో అన్నమయ్య డిస్ట్రిక్ట్ జిల్లా టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం గారు గెలుస్తారుంది. ఇక కడప నియోజకవర్గంలో చూస్తే మాధవి రెప్పాడ గారు గెలుస్తారుంది. ఇక కోడి నియోజకవర్గంలో 120 నియోజకవర్గం వైఎస్‌సీ పార్టీకి చెందిన కె. శ్రీనివాసరావు గారు గెలుస్తారనుంది. ఇక రాయచోటి నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక పులివెందులో చూస్తే వైఎస్‌సీ పార్టీకి చెందిన వైఎస్ జగన్ గారు గెలుస్తారనుంది. ఇక కమలాపురం నియోజకవర్గం చూస్తే టీడీపీ అభ్యర్థి పుత్త చైతన్య రెడ్డి గారు గెలుస్తుంది. ఇక 131 నియోజకవర్గం జమ్మలమడుగులో బీజేపీ పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన వైఎస్‌సీ పార్టీ రామచర్ల ప్రసాద్ గారు గెలుస్తారుంది. ఇక మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుత్త సుధాకర్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక ఆలగడ్డలో నంద్యాల డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీకి చెందిన గంగుల బిజేందర్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక శ్రీశైలం నంద్యాల డిస్ట్రిక్ట్ టీడీపీ అభ్యర్థి బుద్ధ రాజశేఖర రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక నడికొట్కూరు ఎస్సీ రిజర్వ్‌లో నంద్యాల డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీ దారా సుధీర్ గారు గెలుస్తారుంది. ఇక కర్నూలు చూస్తే కర్నూలు నియోజకవర్గం వైఎస్‌సీ పార్టీకి చెందిన ఏఎండీ ఇమ్తియాజ్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ గారు గెలుస్తారుంది. ఇక పన్యం నియోజకవర్గంలో వైఎస్‌సీ పార్టీకి చెందిన కాటసాని భూపాల్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక నంద్యాల నియోజకవర్గంలో వైఎస్‌సీపీ పార్టీకి చెందిన శిల్పా రవి గారు గెలుస్తారుంది. ఇక బనగాపల్లి నియోజకవర్గం నంద్యాల డిస్ట్రిక్ట్ టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక 141 దోన్నె నియోజకవర్గంలో నంద్యాల డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీ బుగ్గన రాజారెడ్డి గారు గెలుస్తారుంది. ఇక పట్టికొండ 142వ నియోజకవర్గం కర్నూలు డిస్ట్రిక్ట్ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యామ్ గారు గెలుస్తారుంది. ఇక కొడుమూరులో ఎస్సీ రిజర్వ్‌లో కర్నూలు డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీ ఆదిమూలపు సతీష్ గారు గెలుస్తారుంది. ఇక ఎమ్మిగనూరు కర్నూలు డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీకి చెందిన బుట్ట రేణుక గారు గెలుస్తోంది. ఇక మంత్రాలయం కర్నూలు డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీకి చెందిన వై. బాలనాగిరెడ్డి గారు గెలుస్తారుంది. ఇక ఆదోనిలో చూస్తే కర్నూలు డిస్ట్రిక్ట్ బీజేపీ పార్టీ డాక్టర్ పార్థసారథి గారు గెలుస్తారుంది. ఇక ఆలూరు నియోజకవర్గంలో చూస్తే టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ గారు గెలుస్తారనుంది. ఇక 148వ నియోజకవర్గం రాయదుర్గ అనంతపురం డిస్ట్రిక్ట్ టీడీపీ అభ్యర్థి కలవ శ్రీనివాసులు గారు గెలుస్తారుంది. ఇక ఓరవకొండ వైఎస్‌సీ పార్టీ వై. విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారుంది. ఇక గుంతకల్లులో చూస్తే వైఎస్‌సీ పార్టీ వై. వెంకటరామరెడ్డి గారు గెలుస్తారుంది. ఇక తాడిపత్రిలో చూస్తే వైఎస్‌సీ పార్టీకి చెందిన పెద్దారెడ్డి గారు గెలుస్తారుంది. ఇక సింగమల ఎస్సీ కేటగిరీలో చూస్తే అనంతపురం డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీకి చెందిన ఎం. వీరాంజనేయులు గారు గెలుస్తారుంది. ఇక అనంతపురం అర్బన్ చూస్తే వైఎస్‌సీ పార్టీకి చెందిన అనంత వెంకటరామరెడ్డి గారు గెలుస్తారుంది. ఇక కళ్యాణ్ దుర్గ్ చూస్తే అనంతపురం డిస్ట్రిక్ట్ చెందిన టీడీపీ అభ్యర్థి సురేంద్ర బాబు గారు గెలుస్తారనుంది. ఇక రప్తాడు నియోజకవర్గం 155వ నియోజకవర్గం అనంతపురం డిస్ట్రిక్ట్ వైఎస్‌సీ పార్టీకి చెందిన ప్రకాష్ రెడ్డి గారు గెలుస్తారనుంది. ఇక మడకశిర